రే రవి లేరా. ఏంటడే? డబ్బులు ఇస్తాను, వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసిరా. బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి నాకు డబ్బులు ఇస్తావా? ఫ్రీగానే వేస్తలే. ఓరి నీ అబ్బా, నేను అంటున్నది కూడా డిపాజిట్ చేయడానికి డబ్బు ఇస్తానంటున్నా. వెళ్తలే. ఇప్పుడే వెళ్ళరా. ఏహే ఏంది రెడీ, తర్వాత వెళ్తలే. తర్వాత ఇప్పుడు రా, సాయంత్రం బ్యాంక్ ఉండదు, వెళ్ళి వేస్ట్. ఇప్పుడైతే ఎండ ఉండదు, బెస్ట్ వెళ్ళు. ఏంది రెడీ ఎండల కింద భయపడుతున్నారు? పైగా ట్యాన్ అవడానికి నేనేం తెల్లగా ఉన్నానా? నల్లగా అయిపోతాను టెన్షన్ పడడానికి. ఒరేయ్, నా భయం నువ్వు నల్లబడిపోతావని కాదు, ఈ ఎండలకి పోతావని. డాడీ నా పేరేంటి? రవి. రవి అంటే సూర్యుడు. సూర్యుడికి నేను భయపడతానా? అయినా మనం చూడని ఎండలా? పైగా ఎండలంటే ఎంత మంచిదో తెలుసా? విటమిన్ డి వస్తుంది. అలాగని మధ్యాహ్నం పోతే తండుని ఫ్రై అయిపోతావు. డాడీ నువ్వు టెన్షన్ పడకు, నేనున్నా కదా, నేను చూసుకుంటాలే. సరేలే, నేను వెళ్తున్నా. ఎక్కడికే? ఇంకెక్కడికి? ఆఫీస్కి. అప్పుడేనా? ఇప్పుడైతేనే బెటరు, లేదనుకో ట్రాఫిక్ పెరుగుతుందా? ట్రాఫిక్ ఎవడు భయపడతారా, ఎండలకు భయపడాలా. సర్లే వెళ్ళు. సరే వస్తా. హలో, హాయ్. వినపడలేదు, ఇప్పుడు చెప్పండి సార్. మీ అబ్బాయి బ్యాంక్ బయట పోయాడండి. పోయాడా? పోయాడంటే పోయాడు కాదు, సన్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోయాడు. హాస్పిటల్లో తీసుకెళ్లి జాయిన్ చేస్తాం. వస్తున్నా. చెప్పిన మాట ఒక్కసారన్నా విన్నాడు వీడు. వీడికి సన్ స్ట్రోక్ ఇప్పుడు తగిలింది, కానీ వీడిలాంటి సన్ ఉండడం వల్ల నాకు స్ట్రోక్ ఎప్పుడు తగులుతూనే ఉంది. కర్మ. చెయ్యి. ఒరే రవి, నా పేరు రవి. రవి అంటే సూర్యుడు. సూర్యుడి కిందకి భయపడతానన్నావు కదరా. సమయానికి హాస్పిటల్ చేర్చారు కాబట్టి సరిపోయింది, కానీ కొంచెం లేట్ ఏంటేనా సూర్యుడి దగ్గరికి కాదు కదా, డైరెక్ట్ వాళ్ళ కొడుకు యముడి దగ్గరికి వెళ్ళిపోయా ఉండండి. ఒరేయ్, 10,000 రూపాయలు డిపాజిట్ చేయరా అంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 20,000 ఖర్చు పెట్టిస్తావా? బయట ఎండలేంది డాడీ అలా ఉన్నాయి. చెప్తే విన్నావారా? ఎక్కడికి రా? ఇంకెక్కడికి? విజయవాడ కోదాడ నాన్ స్టాప్ బస్సు లాగా బెడ్రూమ్ నుంచి వాష్రూమ్ కి, వాష్రూమ్ నుంచి బెడ్రూమ్ కి 3 రోజుల నుంచి ఇదే పని. ఇంకా తగ్గలేదా? మళ్ళీ అడ్మిట్ అవుతావా? వద్దు, అక్కడ సెలైన్ కన్నా ఇక్కడ కొబ్బరి నీళ్ళే మేలు. సరే ఇక్కడే కానిచ్చేటట్టున్నావు. లోపలికి పోరా పో. హలో రవి, సన్ స్ట్రోక్ తగిలిందంట కదా, ఎలా ఉంది? నేనా? బతికే ఉన్నాను రా. సర్లే కానీ ఇంట్లోనే ఉన్నావా? సన్ స్ట్రోక్ తగిలినోడు మిట్ట మధ్యాహ్నం ఇంట్లో ఉండకుండా మ్యాట్ని సినిమాకి వెళ్తాడరా. సరే అక్కడే ఉండి వస్తున్నావా? ఎలా వస్తున్నావు? బైక్లోనా? సన్ స్క్రీన్ రాసుకుంటున్నావా? సన్ స్క్రీనా? అదెందుకు? ఓహో, సన్ నుంచి నన్ను కాపాడడానికా? జేబులో ఉల్లిపాయలు పెట్టుకునిరా. అదేం పని చేయవమ్మా. హెల్మెట్లు, చేతులు గ్లౌజులు వేసుకునిరా. నేను అంత సెన్సిటివ్ కాదురా. నువ్వు సెన్సిటివ్ కాదురా, అసలు సెన్సిబులే కాదు. అదేంట్రా, నిన్ను పలకరేయడానికి వస్తుంటే నా పని సీరియస్ అవుతావేంటి? నువ్వు పరామర్శించడానికి వస్తున్నట్లేదు, నా పక్క బెడ్లో సెలైన్ ఎక్కించుకుంటూ నా కంపెనీ ఇవ్వడానికి వచ్చినట్టుంది. నీకేమైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా? ఆఫ్టర్ ఆల్ సన్ స్ట్రోకే, దానికి భయపడతావేంటి? హార్ట్ స్ట్రోక్ ఏమో కాదు కానీ ఇది మాత్రం మాస్టర్ స్ట్రోక్ రా. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏదైనా పనులుంటే పొద్దున్న చేసుకో, లేదా సాయంత్రం చేసుకో. మధ్యాహ్నం మాత్రం అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రాకు. ఒకవేళ వచ్చినా జాగ్రత్తలు తీసుకో. సరే అయితే ఉంటా. ఎండలో ఉండకు, నీడలో ఉండు. అలాగే హైడ్రేట్ చేసుకుంటూ ఉండు. హైడ్రేటా అంటే? తాగుతూ ఉండు మామ్. రాత్రే కదా వేసాను. వీడు మారడు. సర్లే ఉంటా, బాయ్. ఏంటిడు చల్లగా ఇంట్లో పనుకుందాం. ఏంట్రావన్నా, ఎంత టెంపరేచర్? 44 అంటారా? 44? అంత లో టెంపరేచర్ ఏంటన్నా? 44 అంటే లోనా? బయటికి వెళ్ళి తెలుస్తుంది. మీరు ఏ టెంపరేచర్ గురించి మాట్లాడుతున్నారు? బయట ఎండల గురించి. ఓ, నేను అడిగింది మీ బాడీ టెంపరేచర్ గురించి. ఏమోరా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కొంచెం గ్లూకోజ్ వాటర్. అన్నా 41, 42 ఎండలు మండిపోతే ఎలా అన్నా?
లాస్ట్ ఇయర్ ఢిల్లీకి వెళ్ళా 2 days ఉన్నా. అక్కడ 48, 49 కూడా టచ్ అయింది తెలుసా. నరకంలో నూనెలో వేసి ఎంత మండుతుందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం నరకం చూస్తున్నాం అన్న. అవునరా. అవునన్నా, ఎప్పుడు 47, 48, 49 వస్తుంది కానీ 50 అసలు ఎప్పుడు రాదండి టెంపరేచరు. అరే దాని మీద ఒక కాన్స్పిరసీ థియరీ ఉందిరా. 50 degrees దాటిందనుకో గవర్నమెంట్ కొన్ని రూల్స్ అమల్లోకి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆపేయాలి. అవునా? గవర్నమెంట్ ఆదాయం తగ్గుతుందని 50 దాటినా కూడా బయటికి చెప్పరంట. ఏంటి ఇదంతా నిజమా? ఇలా యూనివర్సిటీ స్టూడెంట్లు రీసెర్చ్ చేసి రిపోర్ట్ ఇచ్చారా? అదంతా తెలియదు కానీ వాట్సాప్లో వస్తే చదివి తెలుసుకున్నా. ఓ, వాట్సాప్ యూనివర్సిటీలో ఇచ్చారా? అందులో మీరు పట్టా పుచ్చుకున్నారుగా. ఎగతాళి ఆపితే పోయి వాంతి చేసుకుంటా. ఏంటన్నా, గ్లూకోజ్ వాటర్ దాగి వామిట్ అంటావు, నార్మల్ వాటర్ దాగి మోషన్ అంటావు. ఎలా రవి, తగ్గిందా? అసలు తగ్గేదేలే. సూర్యుడితో చెలగాటం ఆడితే చూసావుగా ఎలా ఉంటుందో. ఎప్పటి నుంచైనా పొద్దున్న లేచి సూర్య నమస్కారం చెయ్యి, కానీ మధ్యాహ్నం ఎండలో వెళ్ళే సావాసాలు మాత్రం చేయకు. చా, అందరూ చెప్తూనే ఉన్నారు బయటికి పోవద్దు, జాగ్రత్తగా ఉండాలని. కానీ నేనే వినిపించుకోకుండా తగిలిన వడదెబ్బ వల్ల చాలా దెబ్బ అయిపోయినా. కనీసం నువ్వు సిక్కయ్యావు అంతేరా. ఈ వడదెబ్బ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అవునండి. ఫన్నీ వీడియోలో మెసేజ్ చూస్తున్నావని కాదు కానీ ఒక మాట చెప్పాలరా. చెప్పు డాడీ. మనం అందరం మన పిల్లలకి, మన వాళ్ళకి, రాబోయే జనరేషన్కి డబ్బు దాచిపెడుతున్నాం కానీ, ఆస్తులు దాచిపెడుతున్నాం కానీ, అన్నిటికన్నా ముఖ్యమైనది నేచర్ని మాత్రం మనం నాశనం చేస్తున్నాం. చెట్లు కొట్టేస్తున్నాం, బండ్లు ఎక్కువ వాడుతున్నాం, ఏసీలు ఫ్రిడ్జ్లు వాడుతున్నాం. వాటి వల్ల సిఎఫ్సీలు రిలీజ్ అయ్యి దాంతో ఓజోన్ పొర లేయర్ డ్యామేజ్ అయ్యి మొత్తం గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. అసలు రాబోయే తరాల గురించి ఇంత ఆలోచిస్తున్నాం కానీ అసలు రాబోయే తరం రాకుండా మిగిలిపోతుందేమని భయం వేస్తుందిరా. అవును డాడీ. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తే సరదాగా బయటికి వెళ్ళి క్రికెట్ ఆడేవాళ్ళం, అమ్మమ్మల ఇంటికి వెళ్ళేవాళ్ళం, అలా బయటికి వెళ్ళి షికారు కొట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది డాడీ. ఇన్నేళ్లలో మన క్లైమేట్ని ఎంత నాశనం చేసాం డాడీ. ఒరే, ఇల్లు అంటే ఎవరికి వారు వాళ్ళ ఇల్లు అనుకుంటున్నారు కానీ ఎవరు కూడా మన ప్లానెట్ని తమ ఇల్లు అనుకోవడం లేదురా. అందుకే ఇంత నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. రే, డైలాగ్లో నీ ఎమోషన్ బాగుందిరా. నేను చెప్పింది ఎమోషన్ గురించి కాదు, నాకు వచ్చే ఎమోషన్ గురించి. ఒరే నీ అబ్బా, జాగ్రత్తరా జాగ్రత్త. అబ్బా, చూసారా మా ఓడి పరిస్థితి. మీరు కూడా ఎండలో తిరగకుండా ఇంటి పట్టున నీళ్ళలోనే ఉండండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైరలీ అమ్మా, హాలిడే స్టార్ట్ అయ్యాయి కదా. అయ్యాయి కదా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. అప్పుడేనా? ఇప్పుడే కదే స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ వీక్ వెళ్దూలే. ఇక్కడుండి ఏం చేయాలమ్మా, నేను బోర్ కొడుతుంది. అదే అక్కడైతే అందరుంటారు, ఫుల్గా ఆడుకోవచ్చు. సరే తీసుకెళ్తాలే. అయితే నేను బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నా. అంత తొందర ఏంటే నీకు? సరే బ్యాగ్ ప్యాక్ చేసుకో, రేపు తీసుకెళ్తాలే.